తెలంగాణలో పేదల ప్రాణాధారంగా చెప్పబడే ఆరోగ్యశ్రీ పథకం గత 2 రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. నెట్వర్క్ ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో ఈ సమస్య తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో రోగులు అయోమయంలో పడ్డారు. రాష్ట్రంలోని కొన్ని ఆసుపత్రులు చికిత్స ఇస్తుంటే కొన్ని చోట్ల మాత్రం ఆరోగ్యశ్రీ కార్డును తిరస్కరిస్తున్నాయన్న సమాచారం బయటకు రావడంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తనకు ఏది పట్టనట్టు వ్యవహరిస్తోంది. అసలు ఆరోగ్యశ్రీ పథకం ఎందుకు నిలిపివేశారో ఈ కథనంలో తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. 1400 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులో కాంగ్రెస్ సర్కారు జాప్యం చేయడంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానాల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగా నెట్వర్క్ దవాఖానాల నిర్వహణ కుపకూలే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిల అంశం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ వైద్య ఆరోగ్య శాఖ పరిధిని ఎప్పుడో దాటిపోయిందని తెలిపారు. ఈ విషయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ఆసుపత్రి యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నారు. గత 9 నెలల్లో 3 ఆరోగ్యశ్రీ సీఈఓలు మారారని, వారందరికీ వినతి పత్రాలిచ్చి అలసిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో 1400 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించడంతో పాటు ఆసుపత్రిలో సేవల ధరలు 20% పెంచాలని డిమాండ్ చేస్తూ గత 2 రోజులుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సేవలు నిలిపివేశాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంపై రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో సేవలు కొనసాగిస్తూ వేరే వాటిలో మాత్రం సేవలు నిలిపివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆరోగ్యశ్రీ సేవలపై ప్రభుత్వం స్పందిస్తూ కేవలం 13% ఆసుపత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని, మిగతా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యం అందుతోందని అంటోంది. ఇలా విభిన్న ప్రకటనల ద్వారా ఆరోగ్యశ్రీ సేవల విషయంలో సందిగ్ధం నెలకొంది. ఒకప్పుడు 20% ఉచితంతో మొదలైన ఆరోగ్యశ్రీ తరువాతి కాలంలో బీపీఎల్ లబ్ధిదారులకు 80% ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఇలా దాదాపు పూర్తి స్థాయిలో క్రెడిట్ పై వైద్య సేవలు అందించడం, 1400 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు పేరుకుపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. ప్రభుత్వం ప్రతి నెల 100 కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తే 1400 కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ దవాఖానాలకు 100 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోవని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు మొత్తం క్లియర్ చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 200 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షల కోట్ల రూపాయలు ఉంటే అందులో ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి 2000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్ద లేవా అని ప్రశ్నించారు. తమ సమస్యలను ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేయాలని కోరారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని నెట్వర్క్ దవాఖానాల యాజమాన్యాలు వెనక్కి తీసుకోవాలని ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు గడిచిన 21 నెలల్లో 1779 కోట్ల రూపాయలను దవాఖానాలకు ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1375 రకాల వైద్య చికిత్సల ఛార్జీలను సగటున 22% పైగా పెంచినట్టు గుర్తు చేశారు. కొత్తగా 163 రకాల ఖరీదైన వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చి పేషెంట్లను ప్రభుత్వం ఆదుకుందని వివరించారు. కొందరు రాజకీయ దురుద్దేశంతో ఆరోగ్యశ్రీపై కుట్ర చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరోపించారు. ప్రైవేటు నెట్వర్క్ దవాఖానాల ఫెడరేషన్ తో నెల రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. ప్రతి నెల 100 కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చామని, ఆ మేరకు 100 కోట్లు విడుదల చేశామని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2008లో ఆరోగ్యశ్రీ పథకం అమల్లోకొచ్చింది. పేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో మొదలైన ఈ పథకం తరువాతి కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. వైఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరోగ్యశ్రీ పథకం ఆయన మరణం తర్వాత రోసయ్య హయాంలో కొంతకాలం ఆటంకాలు లేకుండా కొనసాగింది. ప్రైవేట్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం కోసం అప్పట్లో ఈ పథకం కోసం ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మరీ 45 రోజుల్లోపే ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు విడుదల చేసేవారు.
2014 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెరుగుతున్న వేతనాలు, ఆసుపత్రి నిర్వహణ వ్యయం దృష్టిలో పెట్టుకుని ప్రతి 2 ఏళ్లకోసారి రివ్యూ చేసి 20% వైద్య సేవల ఖర్చు పెంచాలని ప్రైవేటు ఆసుపత్రులు చేసిన వినతిని పరిగణనలోకి తీసుకున్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా పెంచుతామని హామీ ఇచ్చింది. మాట ఇచ్చిన ప్రకారం బీఆర్ఎస్ సంవత్సరానికి సుమారు 2,000 కోట్ల వరకు ఆరోగ్యశ్రీకి కేటాయించేవారు. ఎప్పుడూ కూడా బకాయిలు పెట్టలేదని భారాస నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందా లేక ఉత్తి మాటలతోనే కాలాన్ని గడిపేస్తుందా చూడాల్సిందే. తెలంగాణలో మళ్లీ ఫీజు రియంబర్స్మెంట్ అంశం పెద్ద వివాదంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద దాదాపు 3,500 కోట్ల రూపాయల బకాయి ఉందని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. మరోవైపు విద్యార్థులు మాత్రం గత 6 ఏళ్లలో పెండింగ్ అయిన మొత్తం 8,000 కోట్లకు పైగా ఉందని వాదిస్తున్నారు. దాంతో రాష్ట్రంలో ఫీజు బకాయిల అంశం రాజకీయ దుమారానికి తెరతీసింది. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు వ్యవహరిస్తున్న తీరుతో విద్యార్థులతో పాటు కాలేజీల యాజమాన్యాలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ బకాయిల కారణంగా అనేక ప్రైవేటు కాలేజీలు నడవడం కష్టమైపోతోందంటూ ఆందోళన బాటపట్టారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వల్ల కాలేజీలు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చేసిందని వాపోతున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఫ్యాకల్టీ జీతాలు ఆగిపోవడం, విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వంటి ఘటనలు జరిగాయని కాలేజీ యాజమాన్యాలు అంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఆందోళన బాటపట్టిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఊహించని సమాధానం ఎదురైంది. ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీగా ఉందని, బకాయిలు చెల్లించేందుకు ఒక్క పైసా కూడా లేదని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు, చేతులెత్తేశారు. అటువైపు ప్రైవేటు కాలేజీ మేనేజ్మెంట్ మంత్రులను కలిసి పరిస్థితులను వివరించారు. మొత్తం 3,500 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని, కనీసం టోకెన్లు జారీ అయిన 1,200 కోట్ల రూపాయల వెంటనే విడుదల చేయాలని వారు మంత్రులను కోరారు. దీంతో మంత్రులు వేర్వేరు సమాధానాలు చెప్పడంతో కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. కళాశాలల బంద్కు పిలుపునివ్వడంతో ప్రభుత్వం వారితో భేటీ అయింది. ఈ సమావేశంలో భాగంగా మొదటి దశలో 600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే పారదర్శకత కోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కాలేజీల యాజమాన్యాలు మాత్రం వాయిదాలు, హామీలు సరిపోవు, వెంటనే పూర్తి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సర్టిఫికెట్లు చేతికి రాక ఉద్యోగాలు, విదేశీ చదువులు అటకెక్కుతున్నాయంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, లేకపోతే కాలేజీలను మూసివేస్తామని కాలేజీల నిర్వాహకులు తేల్చి చెప్పడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. దాంతో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చలో యాజమాన్యాల సంఘం ప్రతినిధులు మొత్తం కాకున్నా ఏడాది క్రితం టోకెన్లు జారీ చేసిన మేరకు నిధులు విడుదల చేయాలని ప్రతిపాదించగా, టోకెన్లు జారీ అయ్యి విడుదల కాని బకాయిలు ఎంత ఉంటాయని ప్రభుత్వం ఆరా తీసింది. సర్కారు లెక్కలు తీసిన తర్వాత టోకెన్లు జారీ అయిన బకాయిల విలువ 3,543 కోట్ల రూపాయలుగా తేలింది. కానీ సర్కారు ఈ వివరాలను బయటపెట్టకుండా యాజమాన్యాలు చెప్పిన 1,200 కోట్ల నుంచి 600 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈ 600 కోట్లు కూడా ఇవ్వకపోవడంతో పాటు అసలు విషయం తెలిసిన యాజమాన్యాలు నివ్వెరపోతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని కాలేజీల నిర్వాహకులు చెబుతున్నారు. అసలు విషయాన్ని ఆలస్యంగా గ్రహించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మితే ఇంత మోసం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై విపక్షాలు కూడా కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు తమ పాలనలో ఇంత పెద్ద పెండింగ్స్ ఉండేవి కాదని, విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ఆడుకుంటోంది అని ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు ప్రభుత్వం 20% కమిషన్లు డిమాండ్ చేస్తోందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్ల కోసమే కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వకంగా బకాయిలను నిలిపివేసిందని, ఈ వైఖరి రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో
ఊబిలోకి నెడుతోందని ఆమె తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కావాలంటే 20% కమిషన్లు ఇవ్వాలని కొందరు అడుగుతున్నట్టు కాలేజీల యాజమాన్యాలు తన వద్ద ఆవేదన వ్యక్తం చేశాయని కవిత తెలిపారు. కమిషన్ల కోసం ప్రభుత్వం ఇలా వ్యవహరించడం వల్ల కాలేజీలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మొత్తానికి రీయింబర్స్మెంట్ బకాయిల సమస్య విద్యార్థుల భవిష్యత్తును కుదిపేస్తోంది. ప్రభుత్వం వెంటనే నిర్ణయాత్మక చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత వేడిని రాజుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.